హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ లీగల్ టర్మ్. ఈరోజు లీగల్ టర్మ్ వచ్చేసరికి క్రాస్ ఎగ్జామినేషన్. జనరల్గా మనకి కోర్టులో 3 టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. చీఫ్ ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్ అండ్ రీ ఎగ్జామినేషన్. మిగతా వాటి గురించి నెక్స్ట్ షార్ట్స్లో చూద్దాము. ఫస్ట్ క్రాస్ ఎగ్జామినేషన్. సో క్రాస్ ఎగ్జామినేషన్ అంటే ఏంటంటే జనరల్గా మనకి ఎవరి పార్టీస్ని వాళ్ళు ఎగ్జామినేషన్ చేస్తారు. బట్ క్రాస్ ఎగ్జామినేషన్లో ఆపోజిట్ పార్టీని ఆపోజిట్ అడ్వకేట్ అనేవారు ఈ విట్నెస్లు కానివ్వండి, క్లయింట్స్ని కానివ్వండి క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఇవెందుకు అంటే సో అలా క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఏవైనా ట్రూత్స్ బయటకి వస్తాయని కానివ్వండి, లేకపోతే ఎవిడెన్స్లకు సంబంధించి కానివ్వండి, ఈ క్రాస్ ఎగ్జామినేషన్ చాలా హెల్ప్ చేస్తుంది. క్రాస్ ఎగ్జామినేషన్లో ఎక్కువ లీడింగ్ క్వశ్చన్స్ అనేది అడుగుతారు. బట్ అది ఒక ఎక్స్టెంట్ వరకు మాత్రమే అలౌడ్ ఉంటుంది. బియాండ్ లిమిట్స్ అనేది క్రాస్ అవ్వకుండా క్వశ్చన్స్ అనేది అడగాల్సి ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ క్రాస్ ఎగ్జామినేషన్. ఫాలో ఫర్ మోర్.